పాకిస్తాన్లో ఒక రకంగా ఎమర్జెన్సీ నడుస్తుంది. ఇంటర్నెట్ సర్వీసెస్ కంప్లీట్గా బంద్ అయిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సైనిక చీఫ్ ఎక్కడున్నాడు అన్నటువంటిది బయటికి తెలియనివ్వని పరిస్థితి. అతన్ని నిర్బంధించారు, అరెస్ట్ చేశారు అన్నటువంటి వార్తలు నిన్న బాగా స్పెక్యులేట్ అయినాయి. అది భారత్ సృష్టించిందని, లేకపోతే భారత్ హ్యాండ్లర్స్ ద్వారా చేశారు అన్నటువంటి మాట వస్తుంది. బట్ అదొకటి పెద్ద ఎత్తున జరిగింది. అతనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమం జరగడం అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇంకో పక్కన బెలూచిస్తాన్ మొక్క చెక్కలయ్యింది. అక్కడ స్వతంత్రతను ప్రకటించుకున్నటువంటి పరిస్థితి చూసాం. ఇది కాకుండా పాకిస్తాన్ ప్రధానమంత్రికి 20 కిలోమీటర్ల దూరంలో బాంబు పేలితే భయపడిపోయి ఊరొదిలేసి వెళ్ళిపోవడం, సేఫ్ హౌస్కి తీసుకెళ్ళిపోవడం అన్నట్టు మరొక పరిస్థితి. వరుసగా చూస్తే పాకిస్తాన్లో వణుకు ఎక్కువగా ఉంది. అదే సందర్భంలో ఆ వణుకుని తగ్గించేందుకోసం అని చెప్పేసి సైన్యం సరిహద్దుల్లో చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతుండటం, వికటిస్తూ ఉండటం అన్నటువంటిది మరింత సమస్య అవుతుంది.